ప్రజల ఆకాంక్షలను కలలను నెరవేర్చే 4 పథకాలకు అంకురార్పణ చేయడం శుభ సూచకమని ఇంతవరకు చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ లాంటి పథకాలను ప్రారంభించిన దాఖలాలు లేవని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడతెల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున హుజురాబాద్ మండల పరిధిలోని ధర్మరాజుపల్లిలో 4 పథకాలకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని, దీనిపై ప్రజలకు ఎవరికి ఆందోళన అవసరం లేదని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఒకే రోజు 4 ప్రజలకు ఉపయోగపడే పథకాలు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి హుజురాబాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే విధంగా మార్చి 31 తారీఖులోపు అన్ని గ్రామాల లబ్ధిదారులకు పట్టాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 612 గ్రామాలకి మొదటి విడతగా ఆ గ్రామాలు ఎంపిక చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ లబ్ధిదారులకు అర్హులు ఉన్నోళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చుడు జరిగింది. ఆయా స్కీమ్లకి ఖచ్చితంగా ఇదొక మైల్ స్టోను. బహుశా నాకు తెలిసి ఇంతవరకు ఏ పార్టీ, రాజకీయ పార్టీ ఒకటే రోజు 4 స్కీములు లాంచ్ చేసిన దాఖలాలు లేవు. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ స్కీమ్ల అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంపిక చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు మార్చి 31 లోపు అర్హులకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఆయా గ్రామాల కూడా ఇవాళ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా ఆ గ్రామాల కూడా లబ్ధిదారులందరికీ సర్టిఫికెట్లు ఇచ్చడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ ఒక్క ప్రజలు కానివ్వండి, లేకపోతే ఆ స్కీమ్లకు సంబంధించిన ఎవరైనా కానివ్వండి, పేరు లేకపోతే లిస్టులో మీరు దయచేసి ఇబ్బంది పడకండి, బాధపడకండి, ఆందోళన చెందకండి. ఖచ్చితంగా ప్రభుత్వము అవకాశం ఇచ్చింది మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవడానికి. మీరు దరఖాస్తులు తీసుకుంటారు, ఆ దరఖాస్తును పరిశీలించి మీకు మళ్ళా లిస్టులో జతచేర్చి మీకు మళ్ళీ పట్టా సర్టిఫికేట్ ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది నిరంతర ప్రక్రియ. రానున్న రోజుల్లో అనేక స్కీమ్లు ఈ రకంగానే చేసుకుంటా ఈ ప్రజాప్రభుత్వం చేస్తుందని నేను తెలియజేస్తూ, ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి అన్నిటికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.